పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నార్యేషు రంభ నగరేషు కంచి అని ఆర్యోక్తి. అంటే నగరాల్లో కంచి నగరం చాలా ప్రముఖమైనది అని అర్థం. కంచి నగరంలో కొలువై ఉన్న ప్రధాన ఆలయాల్లో ఏకాంబరేశ్వరనాథర్ దేవాలయం కూడా ఒకటి. వెల్కమ్ టు శరణాగతి. ఇక్కడ ఆ పరమశివుడు పృథ్వీలింగంగా విరాజిల్లుతున్నాడు. పంచభూతాలు అంటే ప్రకృతిలో సృష్టిలో ఉన్నవి మాత్రమే కాదు, ఈ మానవ శరీరం కూడా పంచభూతాలతోనే తయారయ్యింది. అందుకే మానవుడు లేదా జీవుడు శరీరం విడిచిన తర్వాత పంచభూతాల్లోనే ఈ శరీరం కలిసిపోతుంది. అందులో ఉన్న జీవుడు శివుడిలో ఐక్యం చెందుతాడు. అలా పంచభూతాలకు ప్రతీకగా ఆ పరమశివుడు శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలేశ్వరంలో అగ్నిలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, అలాగే చిదంబరంలో ఆకాశలింగంగా మనకు దర్శనమిస్తున్నాడు. అలా పృథ్వీలింగంగా కొలువై ఉన్న క్షేత్రమే కంచిలో ఉన్న ఈ ఏకాంబరేశ్వరనాథర్ దేవాలయం. ఏకాంబరనాథర్ అంటే ఒకే మామిడి చెట్టు కింద ఉన్న లింగము లేదా దేవాలయము అని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తర్వాత చెప్తాను. ఈ దేవాలయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మొదటగా పల్లవులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత చోళులు, విజయనగరం రాజులు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయంలో 1000 కాళ్ల మండపం, అలాగే రాజగోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మాణం చేయబడింది. ఈ గోపురం యొక్క ఎత్తు 192 అడుగులు. భారతదేశంలో ఎత్తైన గోపురాలు గల దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. 4 వైపులా 4 గోపురాలతో అలరాడుతున్న ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యయుగంలో పార్వతీదేవి పాచికలాడిన అనంతరం శివుడి కళ్ళను తన 2 చేతులతో సరదాగా మూస్తుంది. అప్పుడు శివుడు తన 2 కళ్ళు సూర్యుడు, చంద్రుడు అని చెప్పడంతో వెంటనే తీసేస్తుంది. ఆ కొంతకాలమే సృష్టికి ఎన్నో సంవత్సరాలు గడిచి సృష్టి అంతా కూడా అంధకారం అలుముకుంటుంది. చేసింది చిలిపిచేష్ట అయినా కూడా పార్వతీదేవి ఎంతో పశ్చాత్తాపడుతుంది. తన చేష్టకు ప్రాయశ్చిత్తంగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి కాంచీపురం సమీపంలో వేదవతి నదికి ఒడ్డున సైకత లింగాన్ని ఏర్పరచుకొని ఆ లింగానికి పూజలు చేస్తూ కాలం గడుపుతోంది. అట్లా పూజిస్తున్న సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించదలిచి తన జటాజూటం నుంచి గంగను జారవిడిచాడు. అప్పుడు వేదవతి నది ఉధృతంగా ప్రవహించింది. ఆ ప్రవాహానికి శివలింగం కొట్టుకుపోకుండా పార్వతీదేవి గట్టిగా పట్టుకొని నిశ్చలంగా నిర్భయంగా ఉండిపోయింది. అలా పార్వతీదేవి గాజులు మరియు నగల ఆనవాళ్లు ఇప్పటికి కూడా ఆ శివలింగంపై మనకు కనిపిస్తాయి. సైకతలింగం కావడం వల్ల, మట్టితో చేయడం వల్ల ఈ క్షేత్రం పృథ్వీలింగంగా ప్రసిద్ధికెక్కింది. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడి నుంచి కెమెరా అలౌడ్ ఉండదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక ఇరువైపులా మనకు 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. అంటే ఆలయం చుట్టూ మనం ఒక ప్రదక్షిణ కూడా చేయవచ్చు. ఇట్లా చేస్తున్నప్పుడు ఈ స్తంభాల మధ్యలో 1008 లింగాలు ప్రతిష్ఠించడం మనం చూడవచ్చు. ఆ లింగాలను దర్శించుకోవచ్చు. ఈ దేవాలయాన్ని ఏకాంబరేశ్వరనాథర్ దేవాలయంతో పాటు రుద్రశాల, రుద్రకోటి, కైలాసం అని కూడా అంటారు. ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు, కానీ సైకతంతో మట్టితో చేసిన లింగం కావడం వలన ఇక్కడ లింగానికి అభిషేకం ఉండదు. కేవలము
మల్లెల తైలంతోనే అభిషేకం చేస్తారు. మిగతా అభిషేకాలన్నీ పక్కనే ఉన్న మరో శివలింగానికి చేస్తారు. చూడండి, ఈ 1000 కాళ్ళ మండపం ఎంత అద్భుతంగా ఉందో. భారతదేశపు కళలకు నిలవైన ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితంలో అందరూ దర్శించవలసిందే. ఈ దేవాలయంలో మరో విశేషం ఏంటంటే 3500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో ఒక మామిడి చెట్టు ఉండేదట. ప్రస్తుతానికి ఆ మామిడి చెట్టు కాండం మాత్రమే మిగిలింది. దేవస్థానం వారు ఆ కాండానికి వెండి కవచం తొడిగి అద్దాల మేడలో భద్రపరిచారు. మనం దర్శనం చేసుకునేటప్పుడు ఆ కాండాన్ని కూడా చూడవచ్చు. అయితే ఆ చెట్టు ప్లేస్లోనే మళ్ళీ తర్వాత ఇంకొక మామిడి చెట్టును నాటారు. ఇప్పుడు మీకు ఆ మామిడి చెట్టును చూపిస్తాను, చూడండి. అంతకంటే ముందు ఈ శివలింగాలను చూడండి. దేవాలయం చుట్టూ లోపల 1008 శివలింగాలు ప్రతిష్ఠ చేయబడి ఉన్నాయి. గుడిలో ఉన్నంతసేపు మనకు రాజుల కాలానికి వెళ్ళిన అనుభూతి తప్పకుండా కలుగుతుంది. అలాగే శివలింగం దర్శనం చేసుకున్న ప్రతిసారి కూడా కైలాసంలో ఆ శివుడి చింతనే ఉన్నట్టుగా మనకు అద్వితీయ భావన కలుగుతుంది. ఈ దేవాలయంలో జరిపే ఉత్సవాల విషయానికి వస్తే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో ఫణగుణ ఉత్తీరం అనే ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు. కార్తీక మాసంలో విశేష పూజలు కూడా జరుగుతాయి. కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి వినే ఉంటాం. ప్రతి జీవుడి కథ కూడా కంచిలోనే ముగుస్తుందని ప్రతీతి. ఈ సృష్టికే ఆది దంపతులైన శివపార్వతులు కాంచీపురంలో కొలువై ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాక్షి అమ్మవారు, అలాగే పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగంగా శివపార్వతులు కొలువై ఉన్న కాంచీపురం ఎంతో ప్రాశస్త్యం గల నగరం. కాబట్టి కంచికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంచి కామాక్షి అమ్మవారితో పాటు ఏకాంబరేశ్వరనాథర్ దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు. మామిడి చెట్టు కింద సైకతలింగాన్ని ఏర్పరచుకొని అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసిన స్థలం ఇదే. అయితే ఇప్పుడు ఆ స్థలంలో మరొక మామిడి చెట్టుని ఏర్పాటు చేశారు. దేవాలయంలో ఎంతసేపు ఉన్నా కూడా అట్లాగే ఉండిపోవాలనిపిస్తుంది. అంతటి ప్రశాంతత, వైరాగ్యము, జ్ఞానము ఇక్కడ కలుగుతాయి. అందుకే దేవాలయంలో ప్రతి అణువు మనకు ఎంతో మనశ్శాంతిని చేకూరుస్తుంది. పార్వతీదేవి తపస్సు చేసిన ఈ వృక్షం కిందనే శివపార్వతులు జంటగా కొలువై ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే పార్వతీదేవి ఒడిలో కార్తికేయుడు కూర్చుని ఉండడం మనం చూడవచ్చు. ఆ దేవాలయానికి ఎదురుగానే నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తాడు. ఇదే శివపార్వతులు జంటగా కొలువై ఉన్న దేవాలయం. దర్శించుకోండి. దర్శనం అయ్యాక బయటికి వస్తే ఒక తటాకం కూడా ఉంటుంది. అందులో ప్రస్తుతానికైతే ఎవరిని స్నానమాచరించడానికి అనుమతి ఇవ్వడం లేదు. కానీ చూడ్డానికి ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ తటాకం చూపిస్తాను, చూడండి. కంచి అంటేనే మనకు గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారి దేవాలయం. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. దర్శనం అయ్యాక బయటికి వచ్చి ప్రసాదం తీసుకొని ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో శివయ్యను తలుచుకుంటూ శివపార్వతుల గురించి మాట్లాడుకుంటూ బయటికి వచ్చి మా తర్వాత ఆలయానికి వెళుతున్నాము. ఆ భగవంతుడు నన్ను సనాతన ధర్మంలో పుట్టించినందుకు ఎంతో ఆనందపడుతూ, ఎంతో గర్వపడుతూ
హాయిగా మనశ్శాంతితో ఆ శివయ్యని మనస్సులోనే స్మరించుకొని సంతృప్తిగా బయటికి వచ్చేసాను. ఇలాంటి మరిన్ని దేవాలయాలకు సంబంధించిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.